నా ప్రభు బిడ్డలారా, సంఘం క్షేమాభివృద్ధి పొందితే ప్రతి క్రైస్తవుడు, మరలా చెప్తున్నాను, సంఘం క్షేమాభివృద్ధి పొందితే సంఘ క్షేమమే ప్రాణంగా ఎంచే వ్యక్తులుగా మనం బ్రతకాలి. లోకస్తుల సంతోషం వేరు, నిజ క్రైస్తవుని సంతోషం వేరు. ఐదవది, నిజ క్రైస్తవుడు దేనిలో సంతోషిస్తాడు? పౌలు గారి మాటల్లోనే చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు నాతో కలిసి చెప్పండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ఇందాక ప్రారంభంలో చెప్పే కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికకు భక్తులు పెట్టిన క్యాప్షన్ ఏంటి? ఆనంద పత్రిక. ఆనంద పత్రిక. పౌలు గారు అంటాడు, మీ విశ్వాస సంబంధమైన యాగములో నేను పానార్పణముగా పోయబడుతున్నా. పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నా. పానార్పణము అంటే పాత నిబంధనలో బలిపీఠపు నిప్పుల మీద ద్రాక్ష రసాన్ని పోస్తారు. దాన్ని ఏమంటారు అంటే పానార్పణము అంటారు. నిప్పుల మీద పాత నిబంధనలో ద్రాక్షారసాన్ని పోసారేమో, కానీ ఈ క్రొత్త నిబంధన కాలంలో విశ్వాసులను విశ్వాస యోధులుగా మార్చటానికి పౌలే తనను తాను పానార్పణంగా పోసుకున్నాడట. అంటే శ్రమలకు తను తాను అప్పగించుకున్నాడట. తాను అనుభవించే ఏ శ్రమగా తాను ఎంచుకునేవాడు కాదు. తన బాధగా ఎంచుకునేవాడు కాదు. తనకు ఎదురైన కష్టంగా ఎంచుకునేవాడు కాదు. అలా పానార్పణంగా పోయబడుతూ, నేనే అగ్ని లాంటి శ్రమల్లో పడిపోయా, నాకే దేవుడి శ్రమలు ఇచ్చాడు, నాకే ఈ బాధలు ఇచ్చాడని ఒక్కరోజు కూడా దేవుని మీద ఆయాసపడేవాడు కాదు. పౌలు సమర్పణ ఏంటో తెలుసా? నా వైపు చూడండి. అగ్ని లాంటి శ్రమలలో తాను పడిపోయినా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉండేవాడు. అంటాడు, నేను ఆనందించినట్లుగా నాతో కూడా. నిప్పుల మీద పడిపోయినోడు ఆనందిస్తాడా? శ్రమల మధ్యలో పడిపోయినోడు ఆనందిస్తాడా? ఆపదల మధ్యలో పడిపోయినోడు ఆనందిస్తాడా? అలా ఆనందించిన వాడు ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ. కొంతమంది విశ్వాసుల ఆత్మీయ స్థాయి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలా బ్రతకాలరా, ఇలా జీవించాలరా అన్నట్లుగా. మన చర్చికి ఒక తమ్ముడు వస్తాడు. వాళ్ళది అనంతపూర్, రెడ్డి కుటుంబానికి చెందిన అబ్బాయి. నేను కులం పేరు చెప్తున్నందుకు దయతో క్షమించండి. ఎందుకు ఆ పేరు చెప్తున్నానో ఇప్పుడు నేను చెప్పబోతున్నా. అనంతపూర్ ప్రాంతంలో రెడ్డి కులంలో పుట్టిన అబ్బాయి దేవుని వాక్యాన్ని పట్టుకొని ఎస్సీ కమ్యూనిటీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రేమించి కాదు. దైవ సేవకుడు మాట్లాడితే, అయ్యా ఏ కులమైనా పర్వాలేదు, మా కులం గోత్రాలు ఇవేవి లేవు, ప్రభు నమ్ముకొని విశ్వాసంలో బలంగా బ్రతికే ప్రజలు ఎవరైనా పర్వాలా, ఓ భక్తి కలిగిన అమ్మాయిని చూడండి అని చెప్తే, పాస్టర్ గారు ఒక ఎస్సీ కమ్యూనిటీ అమ్మాయిని చూసి, ఇదిగో ఈ అమ్మాయి మారు మాట్లాడకుండా అనంతపూర్ ప్రాంతంలో రాజకీయాలు ఎక్కువగా జరిగే ఆ ప్రాంతంలో ఎస్సీ కమ్యూనిటీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడట. నాకు ఎంత ముచ్చట అనిపించిందో. ఆ కులం ఈ కులం అని లేదండి. ప్రతి ఒక్కడికి ఏ గజ్జి ఉన్నా లేకపోయినా కొలగజ్జి మాత్రం టన్నులు ఉంటుంది. మరి అక్కడ అందులో ఏముందో నాకు తెలియదు. దానికి ఏ జాలిమినోషన్ రాయాలో నాకు అర్థం కావట్లా. చిన్నప్పుడు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది కదా, గజ్జి తామర దురదలకు. గజ్జి తామర దురదలకు రాయండి జాలిమినోషన్ అని అప్పుడు అనేవాళ్ళు. సంఘాలలో ప్రాంతీయ తత్వం, ఆడు ఆంధ్ర ఓడు, వీడు తెలంగాణ ఓడు, వాడు అరవోడు, వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ వ్యాధి మాన్పాలో నాకు అర్థం కాదు. ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఇలా బతుకులు మారుతాయో అర్థం కాదు. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన ఆయన ఇస్తాడు.
ఇయ్యాల్సిన రీతిలో ఇస్తాడు. ఆమెనా తట్టుకోలేవురా నాయన. ఆయన ట్రీట్మెంట్ ఇక మునిపే మారితే పోయిద్ది. ఆమె ఎంత వాక్యం చెప్పినా మా కొలవండి, మా వాళ్ళు ఊరుకోరు. నీకేదైనా కష్టం వస్తే సంఘం ఏడుస్తుందా, నీ బంధువులు ఏడుస్తారా? నీకేదైనా ఇబ్బంది కలిగితే ఉపవాసం ఉండేది సంఘం ఉపవాసం ఉంటుందా, నీ బంధువులు ఉపవాసం ఉంటారా? ఏ కష్టం వచ్చినా సంఘాన్ని ఆశ్రయిస్తాం. ఆశీర్వదించబడిన తర్వాత బంధువులు గుర్తు వస్తారు. కొంతమందికి ఏం విశ్వాసులో, వీళ్ళని విశ్వాసులు అందామా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అది కదా ఎవరు అంది అక్కడ. ఎస్సీ కమ్యూనిటీ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. లాక్డౌన్ వెళ్తున్నారు. తర్వాత కోవిడ్లో మనం అయిపోయిన తర్వాత మన వాక్యం వింటూ హైదరాబాదులో ఉద్యోగం వస్తే, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వస్తే తన భార్యతో కూడా మందిరానికి వస్తున్నాడు. వివాహమై 5 సంవత్సరాలు అవుతుంది. సరిగ్గా డిసెంబర్ నెలలో నన్ను కలిశారు. ఆ బిడ్డ సాక్ష్యం వింటే ఎంత సంతోషం అనిపించిందో. మా అమ్మోళ్ళు చెప్తున్నారు, నేను ఐపీసీ, నా భార్య హెబ్రోన్, మా బంధువులు బ్రదరన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, హెబ్రోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, నా వైపు చూడాల, బ్రదరన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, హెబ్రోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, ఐపీసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, హైదరాబాద్ వెళ్తున్నాం ఏ చర్చికి వెళ్ళమంటారు అని అంటే ఈ 3 డినామినేషన్లు ఏకకంఠంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? సోరారంలో ఉన్న ఇమాన్యుయల్ చర్చికి వెళ్ళండి అని చెప్పారు. బ్రదర్ అన్నోళ్ళు నేను వాళ్ళ వాక్యం చాలా ఇష్టపడతా. హెబ్రోనోళ్ళు వాళ్ళ క్రమం చాలా ఇష్టపడతా. ఐపీసీ వాళ్ళకి తెలిసిన సేవకులను అడిగితే 3 ఒకటే మాట చెప్పారట, అక్కడ ఇమాన్యుయల్ చర్చి ఉంటుంది, వెళ్ళండి అయ్యా, కలిపి చెరిపే బోధ అక్కడ ఉండదు, భక్తిగా బ్రతుకుతారని చెప్తే ఆ బిడ్డ వచ్చాడు. మాట్లాడుతూ ఆఫీస్ రూమ్లో, అన్నయ్య మా పెండ్లి 5 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కావాలని మేమేమి ఆడవట్లా, ఇస్తే దేవునికి స్తోత్రం, ఇయ్యకపోతే ఆత్రమా? కాదమ్మా, ఇస్తే దేవునికి స్తోత్రం, ఇయ్యకపోతే దేవునికి మరి స్తోత్రం అన్నాడు. 30 సంవత్సరాల పిల్లోడండి, 32 సంవత్సరాల పిల్లోడు. నేను ఆశ్చర్యపోయి చూస్తా ఉన్నా. ఏమన్నా అవుతామడా అన్న ఇస్తే మంచిదన్నా, ఇవ్వలేదా దేవునికి స్తోత్రం, బ్రతికిన కాలం అంతా దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం అన్నాడు. నాకు ఆ బిడ్డను చూసి ఎంత మురిసిపోయానో. అయిపోయింది. ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. బేబీ నవంబర్లో జరిగినట్లుంది ఇది. డిసెంబర్ ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా, శుద్ధీకరణ కోటాలు. 2వ రోజు శుద్ధీకరణ కోట ముగించుకుని నేను వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అన్నయ్య, దేవుడు తన చిత్తానుసారంగా దేవుని కృపను బట్టి గత నవంబర్ మాసం ముగింపులో డిసెంబర్లో మా భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు. అన్నయ్య, దేవుడు కార్యం చేశాడు. నేను దానికి ఏం పెద్ద సప్పట్లు కొట్టలా. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి ఎంత సప్పట్లు కొట్టానో అంత సప్పట్లు కొట్టా. డాక్టర్ అన్నారట, కదలొద్దు, గర్భసంచి కాస్త లూజుగా ఉంది, పిండం పడిపోద్దేమో, జాగ్రత్త తీసుకోండి, గర్భసంచి లూజుగా ఉంది అని చెప్పారట. సంవత్సరానికి ఒకసారి వచ్చే శుద్ధీకరణ కోటాలు రాకపోతే ఎట్లా అని 3 రోజులు పగలు రాత్రి శుద్ధీకరణ కోటానికి వచ్చి 31వ తారీఖు అక్కడికి వచ్చి ప్రతి ప్రార్థనకు క్రమంగా వచ్చింది. ఆ బిడ్డకి శరీరంలో నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. మధ్యరాత్రి 1 గంట ప్రాంతంలో ఆ తమ్ముడు ఫోన్ చేశాడు. రాజన్న ఫోన్లో మాట్లాడాడు. తెల్లారింది, నాకు తెలిసింది ఆ బిడ్డకు బ్లీడింగ్ అవుతుంది అని. నేను దైవ సేవకురాలు ఆ బిడ్డలను పలకరించి ప్రార్థన చేద్దామని వెళ్ళాం. వెళ్ళేటప్పుడు, దేవా, ఏ మాటలతో ఈ బిడ్డలను ఆదరించాలి, ఏం చెప్తే వీడు ధైర్యం పొందుకుంటారు, హృదయం కృంగిపోయి ఉంటుంది కదా, ఒక ఆడబిడ్డకు వివాహమైన తర్వాత ఇదే కదా కలలుగనేది, ఏ మాటలతో ఆదరించాలని నేను సేవకురాలు వెళ్ళాం. ఆ తమ్ముడు లిఫ్ట్ దగ్గరికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు. మమ్మల్ని చూసి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? కొడుకో కూతురు పుడితే సంతోషిస్తారు చూసారా, నవ్వుతూ వచ్చాడు.
నవ్వుతూ చాలా ప్రైజ్లాడనా, ఎందుకన్నా మీరు రావటం, అక్కడుండి ప్రార్థన చేస్తే చాలు కదా, మీరు ఎందుకన్నా రావటం అని నవ్వుతో చెప్తున్నాడు. నాకు అర్థం కాక, ఎంతకి అనారోగ్యం వచ్చింది వీళ్ళ భార్యకేనా? నవ్వుతో మాట్లాడుతున్నాడు, అసలు ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నాడు. లిఫ్ట్లో వెళ్తా ఉంటే మాట్లాడతా, అన్న దేవుని కృపను బట్టి బ్లీడింగ్ అయిపోయిందన్న, చాలా వరకు ఇబ్బందిగా ఉంది, కానీ డాక్టర్లు ఇంకేం చెప్పలేకపోతున్నారన్న, అయినా దీని గురించి మేమేమి ఎక్కువ బాధపడలేదన్న. అయితే నేను ఒక కమిట్మెంట్ ఏం తీసుకున్నానంటే, ఒకవేళ సంతానం కొరకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 లక్షల రూపాయలు అవుతాయి అన్నారు కదా, నేను వెళ్ళను ప్రభా, నువ్వు ఇస్తే ఈకపోయినా సంతోషం. అయితే ఆ IVFకి వెళ్తే 2 లక్షల రూపాయలు అవుతుంది అన్నారు కదా, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి చర్చి కానుకిస్తా అని అనుకున్నా. అయితే ఇస్తావని కాదు, డాక్టర్ కంటే, నాకు పుట్టబోయే పిల్లల కంటే నాకు దేవుని పని ప్రాముఖ్యం అని నేను దేవునికి ప్రకటించడానికి ఇట్లా తీర్మానం చేసి, తమ్ముడా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావన్నా? లేదన్నా దేవుని కృపను బట్టి బాగానే ఉందన్నా, బ్లీడింగ్ అయిపోయిందన్నా, దేవుని కృపను బట్టి బాగానే ఉందన్నా అని అంటున్నాడు. నాకేం అర్థం కాల. ఆ తమ్ముడు ముఖంలో ఇంత బాధ కూడా కనపడలా. సరేలే, బాధ మగవాళ్ళకి ఏముంటుంది, పాపం ఉండేదంతా వాళ్ళకి కదా అని ఆ హాస్పిటల్కి వెళ్తే, లోపటి గదిలోకి వెళ్తే ఆ చెల్లి 28 సంవత్సరాల అమ్మాయి మమ్మల్ని చూసి నవ్వుతా, అన్నయ్య మీరెందుకు వచ్చారు అన్నయ్య, నేను బాగానే ఉన్నాగా, ఈలో అక్క అమ్మాయి ఏదో అయింది అందుగా అని అంటే, దీని గురించి బాధ ఎందుకన్నా, వాళ్ళెవరో పుట్టి నాకు పుట్టిచ్చే సంతోషం ఏముంది, వాళ్ళకి మించిన దేవుడు నాకున్నాడు కదా, ఆయన్ని బట్టి సంతోషిస్తాం కదా. కొడుకేదో పుట్టి కూతురేదో పుట్టి నాకు సంతోషం ఇస్తారు, అది కాదు మా సంతోషం అని ఆ బిడ్డ ఆ రోజు పొద్దున్నే అన్న పలానా వాక్యం చెప్పాడు, చర్చికి వస్తే ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడని వాక్యం రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు చెప్తుంది. నాకు అర్థం కాక ఇట్లా ప్రాబ్లం వచ్చింది ఈ అమ్మాయికా వేరే వాళ్ళకి, నాకు డౌటు. మీరేనా రాజానికి ఫోన్ చేసింది? నేనేనా అన్నయ్య? ప్రాబ్లం చెల్లికేనా? అవునన్నయ్య చెల్లికేనా అన్నయ్య? ముగింపులు అంటాడు, ఇచ్చిన దేవునికి స్తోత్రం. వింటారా? ఆదరించడానికి మేము పోతే వాళ్ళే మమ్మల్ని ఆదరించి పంపించారు. ఇది అందరూ చేయరు సార్, ఇది అందరూ చేయరు. ప్రభువే ఆనందంగా ఎంచుతారే, ఆత్మ సంబంధమైన వాటిని ఆనందంగా ఎంచుతారే, కరువులోనైనా ఖడ్గములోనైనా గంతులు వేసే కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తారు. తమ్ముడు ఇంతకేమైంది, ఏమన్నా డాక్టర్లు ఏం చెప్పట్లేదు, ఒక 1 రోజుల తర్వాత చెప్తామన్నారు. ప్రార్థన చేసి వచ్చాం. ఆ తమ్ముడు 1 వారం రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు తన కృపను బట్టి నా భార్య గర్భాన్ని నిలవబెట్టాడన్న. మరలా ముగింపులో అన్నాడు, అది దేవుని చిత్తం అన్నా. ఒరే నీ చిత్తం తగలట, అది దేవుని చిత్తం అన్నా. ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఈగిపోయిన దేవునికి స్తోత్రం అన్నాడు. నిజక్రైస్తవుడు భూలోక సంబంధమైన వాటిని బట్టి సంతోషించడం, శ్రమల మధ్యలో కాల్చబడుతున్న ఆ శ్రమల మధ్యలో కూడా గంతులు వేయటం ప్రారంభిస్తారు. ఇంకో 2 ఉన్నాయి చూడండి, జస్ట్ నేను రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, అలాగే 7వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి. అసలు ఆ మాట చూడండి, నాతో కలిసి నా వైపు చూసి చెప్పండి. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా. అందరు నా వైపు చూడాలి. ఒక నిజ క్రైస్తవుడికి సంఘంలో ఉన్న బిడ్డలే సంతోషంగా ఉంటారు. పెద్దగా చెప్తాం ఈ మాట. నిజ క్రైస్తవుడికి సంఘంలో ఉన్న బిడ్డలే ఆనందంగా ఎంచుతాడు. పౌలు గారు అంటాడు, నా సహోదరులారా అనలా, ఏమన్నాడు? నా సహోదరులారా అని అనలా, ఏమన్నాడు? నా ప్రియ
నా ప్రియ సహోదరులారా, ఈ సహోదరులు ఏమై ఉన్నారట? నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. దైవజనమా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ, సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించే ప్రేమికుడై ఉండాలా. ఒకరినొకరు నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నా ప్రియ సహోదరురాలని ఆ ప్రియత్వం సంఘంలో ఉండాలి. సంఘాన్ని ప్రేమించటమే నిజ క్రైస్తవుడి ఆనందంగా ఉంటుంది. పౌలు గారు సంఘాన్ని పట్టుకొని ఏమంటాడు తెలుసా? మీరు చూడండి, మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని వదిలిపెట్టి నాకు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. ఈ 25 సంవత్సరాల సేవలో ఓ బంధువుల ఇంటికి వెళ్ళిన జ్ఞాపకం నాకు లేదు. ఎవరైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమం చేసి పలానా రోజు వెళ్ళేవన్నా అని ఎవరైనా మీరు నిలవబడి చెప్తే ₹1,000,000 ఇస్తా. ఇక్కడే లేకపోయినా అక్కనో ఈ అక్కనో ఎలీషాన్నో ఎవరో ఒకళ్ళని అప్పు అడుగుతా, ₹1,000,000 ఇస్తా. ఈ 24-25 సంవత్సరాల సేవలో సంఘాన్ని వదిలిపెట్టి ఓ పార్క్ వెళ్ళినట్లుగా కానీ, ఓ పిక్నిక్ వెళ్ళినట్లుగా కానీ, ఏమండి షాలార్జింగ్ మ్యూజియం ఎట్టుంది చూసినట్టుగా కానీ, జమ్మూ కాశ్మీర్ అందాలు అలా చూసుకుంటా వద్దాం, కేరళ చూసుకుంటా వద్దాం. దేవుడు మాకు ఇచ్చిన సంఘాన్ని, సంఘ పిల్లలను వదిలి ఒక్కరోజు కూడా 25 సంవత్సరాల సేవలో ఒక్కరోజు కూడా మేము బయటికి వెళ్ళాం. ఎందుకో తెలుసా? మా ఆనందం, మా అతిశయ కిరీటం, మా సంతోషం ఏదైనా ఉన్నదంటే, మీ సంతోషాలు చాలా ఉంటాయిలేమ్మా, మీ సంతోషాలు ఒకటా? ఏమంటే మీ సంతోషాలు రకరకాలు, కానీ సేవకులుగా మా జీవితం ఉంది చూసారా? మా సంతోషం అంతా ఏదైనా ఉన్నదంటే అగైన్ అండ్ అగైన్ మా ఆనందం, మా అతిశయ కిరీటం దేవుడు మాకిచ్చిన మా పిల్లలే. హల్లెలూయా. ఎప్పుడు సంఘం 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 సంఘం. నేను ఎప్పుడు నా వైపు చూడాలి. నేను ముగించిపోతాను. మిమ్మల్ని చూస్తే అలసట కానీ, నీరసం కానీ, రెస్ట్ తీసుకుందామని కానీ పొరపాటున అనిపించదు. ఓ సేవకుడు సేవకు వచ్చేటప్పుడు మందిరం ఇట్లా కిటకిటలాడుతూ ఉంటే ఓ నిజ సేవకుడికి ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది? నేను ఎప్పుడూ అనుకుంటా, దేవా, ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోజు మరణం ఉంటుంది, నాకు మరణం ఉంటుంది. కానీ నా మరణం ఎట్లుండాలంటే హాస్పిటల్లో మరణించకూడదు, ఇంట్లో మంచం మీద మరణించకూడదు, ప్రయాణంలో మరణించకూడదు. మరణం అనేది ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి వస్తుంది. నాకు మరణం వస్తే ఎలాంటి మరణం రావాలంటే ఫుల్ ఫీట్ మీద నిలబడి వాక్యం చెప్తూ బలిపేట మీదే ప్రాణం విడవాలి ప్రభా. అలాంటి దివ్యమైన కృప ప్రజలను చూస్తూ, నా పిల్లల ముఖాన్ని చూస్తూ మీ సన్నిధిలో ప్రాణం విడవాలి. మీ సంతోషాలు ఏవో నాకు తెలియదు, కానీ మాకున్న ఏకైక సంతోషం, ఈ భూమి మీద మాకున్న ఆస్తి, మాకున్న ధనధాన్యాలు, మాకున్న వెండి బంగారాలు యేసయ్య రక్తముతో కడగబడిన మీరే మా ఆనందం. మందిరంలో ఎప్పుడు కూడా ఆ ఆనందకరమైన వాతావరణం యేసు నామములో ఏలుబడి చేయునుగాక. ఆఖరి మాట, నిజ క్రైస్తవుడి ఆనందం ఏమై ఉంటుంది చూడండి. ఆ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, అలాగే 17వ వచనం. నాతో కలిసి, నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయాను. నెక్స్ట్ వర్స్ తమ్ముడు 17వ వచనం. 17 నాతో కలిసి, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. 18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని
ఏమియూ తక్కువ కాకయున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునయున్న యాగమునయున్నాయి. ఒక్క మాటలో క్లుప్తంగా చెప్పాలంటే, ఇచ్చుటలో సంతోషించాలి సంఘం. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏమన్నాను? పౌలు వారు యూరప్ ఖండంలో అడుగుపెట్టినప్పుడు తాను స్థాపించిన మొట్టమొదటి సంఘం ఈ సంఘం. ఏది? ఫిలిప్పీ సంఘం. కానీ అద్భుతం ఏంటంటే, పౌలు గారు ఫిలిప్పీ ప్రాంతం అంతా తిరుగుతూ సేవ చేస్తున్న దినాలలో ఆర్థికంగా బాగా సహకరించిన సంఘం ఏదై అంటే ఫిలిప్పీ సంఘం. ఏ సంఘం? ఫిలిప్పీ సంఘం ఆర్థికంగా బాగా సహకరించింది. ఆయన అంటాడు, అయ్యా మీరు పంపించిన కానుకలు చెరసాల్లో ఉన్నప్పుడు నేను పుచ్చుకున్నాను, అవి మనోహరమైనవి, సువాసన గలవి, దేవునికి ఇష్టమునయ్యున్న యాగమునై ఉన్నాయి, వాటిని బట్టి సంతోషిస్తున్నాను అంటాడు. అంటే ప్రతి బిడ్డ దేవునికి ఇచ్చే విషయంలో సంతోషించాలి. చాలా వ్యాఖ్యానకర్తలు చెప్తారు, ఫారినర్స్ అంట, ఇదిగో పలానా చోట చర్చి కట్టబోతున్నాం, పలానా చోట స్థలం కొనబోతున్నాం, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ చేతులు చాపండి అని అంటే, దేవునికి ఇవ్వటం అంటే ఎంత సంతోషంగా చెక్కులు రాసేస్తారట. దేవునికి ఇద్దాం అని అంటే వాళ్ళ ముఖాలు పుచ్చకాయ ఎంత లావైపోతాయట, అంత ఆనందంగా వస్తారట. అరే దేవునికి ఇవ్వాలట్రా, సేవ జరుగుతుందట్రా, పలానా చోట మందిరం కడుతున్నారట్రా, దేవుని పనికి మనం ఖర్చు పెట్టాలట్రా అని దేవునికి ఇవ్వటం అంటే ఆనందంగా ఇస్తారట. కొన్ని ప్రాంతాల్లో పాస్టర్ గారు ఎప్పుడైనా దేవునికి ఇయ్యాలి అని చెప్తే పుచ్చకాయ ఎంత లావున్న ముఖం నిమ్మకాయ అయిపోద్ది, చిన్నది అయిపోద్ది, రకరకాలుగా అనుకుంటారు. మీరు అలాంటి వాళ్ళు కాదు. అయితే నేను మీతో అంటా, దేవునికి ఇవ్వటానికి సంతోషంగా, దేవుడు ఆశీర్వదించే కొద్దీ, దేవుడు దీవించే కొద్దీ మిమ్మల్ని మీరు సమర్పించుకొని. ఓ తమ్ముడు వచ్చి అంటాడు, వచ్చాడా పెయింటర్ వచ్చాడా అన్నయ్య, ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన నేను ఒక్కడనే 25 ఎకరాల పొలం కొనియాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చూడండి, ఆడి మాటలు కొనిపెట్టినట్టే అయిపోయింది నాకు. అంత మంచోడు, 25 ఎకరాలు నేనే కొనియాలనుకుంటున్నాను అన్నాడు. సరే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకస్తుల సంతోషాలు వేరు. లోకస్తుడు సంపాదించుకొని సంతోషిస్తాడు, మనం సంపాదించుకుందాం. దానితో పాటు మన డబ్బు దేవునికి ఖర్చు పెట్టి సంతోషించుదాం. ఖర్చు పెట్టి సంతోషిస్తాడు దేవుని బిడ్డ. దేని ఖర్చు? వ్యర్థమైన వాటికి కాదు, విలాసాలకు కాదు. ఆ బర్త్డే ఫంక్షన్ అని చెప్పి 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచో అప్పు తీసుకొని వచ్చి ఊరు వాళ్ళందరికీ భోజనం చేసి ఆర్భాటంగా ఒక్కరోజు భోజనానికి ఖర్చు కాదు. నేను ఇచ్చే డబ్బు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగపడాలని దేవుని ఖర్చు పెట్టే విషయంలో మనం సంతోషంగా ఖర్చు పెడుదుంగాక. ఇవి సంతోషంగా ఎవరు ఎంచుతారు? అందరూ ఎంచరు. నిజ క్రైస్తవుడికి 7 రకాల సంతోషాలు ఉంటాయి. మొట్టమొదటి చెప్పండి, ప్రార్థన వానికి సంతోషం. రెండవది సువార్త వ్యాపకం వాని సంతోషం. మూడవది దేవునిలో సంతోషిస్తాడు. నాలుగవది ఐక్యతలో సంతోషిస్తాడు. ఐదవది చూడండి చెరసాల్లో సమస్యల మధ్యలో సంతోషిస్తాడు. ఆరవది సంఘమును బట్టి సంతోషిస్తాడు. ఏడవది ఇచ్చుటలో సంతోషిస్తాడు. ఈ సంతోషాలు ఎవరికి ఉంటాయంటే అందరికీ ఉండవు, నిజ క్రైస్తవుడికి ఉంటాయి. అలాంటి నిజ క్రైస్తవులుగా ప్రభు కొరకు బ్రతికే భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక.